అర్థమైందా? లేదు. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి సగం సగం అర్థమైంది, కొందరు ఇంట్రెస్ట్ పెట్టలేదు. సరే, నేను ఒక చిన్న గేమ్ మీకు ఆడిస్తాను. ఆల్రెడీ ఇంతకు చెప్పాను, బట్ ఆ గేమ్ కంటే ముందు తెలుసు అందరు కూడా కన్ను గొప్పదా? రెండు ఏది గొప్పది? చెవులు గొప్పవా, కన్ను గొప్పవా? రెండు గొప్పవి, రెండు ఎదుర్కోరు. బట్ పూర్వకాలంలో మా చేతులు పైకి చెప్పండి. ఆకాశంలో చంద్రమామ చూడండి, పౌర్ణమి రోజు చూశారు కదా, సీల తీసుకొచ్చి మీ ముక్కు మీద పెట్టుకొని, నేను అడిగింది ముక్కు అండి, నిజం కాదు. కొంతమందికి కొత్తి పెట్టారు, కొందరు తప్పు పెట్టారు. అంటే చెవు కరెక్ట్గా వెళ్ళింది. యా, మీరు తీసే పక్కన ముక్కు పెట్టలేదు కదా, ముక్కులో పెట్టలేదు కదా, ముక్కు పైన పెట్టలేదు కదా, సంతోషం. సో చెవు చాలా గొప్పది. ఈ చెవుకి కంటికి మధ్య ఉండేది ధారణ. ఈ చదువు సిస్టమ్ ఏ విధంగా ఉంది, చదువు ఎందుకు విద్యార్థులు ఈ విధంగా అవుతున్నారో నేను కొంతమంది ఎక్స్పెరిమెంట్ చేస్తాను. లెట్ మీ కాల్ ద స్పీకర్, కమ్ ఇన్ ద పేపర్స్ మ్యాన్. సార్, నేను కొంతమందిని పిలుస్తాను సభకి, ధైర్యంగా రండి. వస్తారండి? జయంబు నిశ్చయంబురా భయంబు లేదురా అన్నట్టు. సరే, శాంతి గారిని పిలుస్తాను, తన ధైర్యవంతులు. సార్ రండి సిస్టర్. మా సందీప్ గారిని, సార్ మీరు కూడా సభ మీద రండి. మా జ్యోతి సభ మీదకి రామ్మా. సార్ ఇంకా రాకంటే రండి ఇద్దరు. रोशनी का मम्मी जी आप ही आइए आप सर करेंगे और पेपर వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాము. ఈజీ, వెరీ ఈజీ అండ్ వెరీ గుడ్. ఇంకా రారా? పిలుస్తూనే వస్తారండి. ఆ తేజస్వ మదర్ కళ్ళు మూసుకొని రండి, రండి సార్ మీద రండి, ధైర్యంగా రండి, ఉన్నాను.